స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మన బైబిల్ తీసి ప్రతి ఒక్కరు రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని తీసి, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందే నిత్య జీవము. ఆమేన్. పాపము వల్ల వచ్చే జీతం, అందరి మాట ఒకసారి చదవండి. పాపము వల్ల వచ్చు జీతము మరణము. మరణానికి తీసుకొని వెళుతుందండి ఈ పాపం అనేది. ఆ పాపం దేవుడి యొక్క కృపా వరమును బట్టి, దేవుని మహాకృపను బట్టి చూడండి మనం ఏమవుతున్నామంటే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతున్నాం. ఆ పాపము ఈ లోకములో ఉన్న ప్రతి మనుషుడికి పాపం ఉంది. దావీదు కీర్తనకారుడు కొన్ని మాటలు మాట్లాడుతూ అంటాడు. ఆ మాటలు 51వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఒకసారి. దావీదు కీర్తన 51వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున తెలియజేసేదవు. చూడండి, నా పుట్టుకే పాపం. తల్లి కడుపులో ఉన్నప్పుడే మనందరం పాపములోనే ఉన్నామండి. ఏ ఒక్కరు నీతిమంతులు ఈ లోకంలో పుట్ల. ఏనాడైతే ఆది కాలంలో ఆదాముల అవలు దేవుడు ఆజ్ఞను మితిమీరి తినొద్దన్న పండు తిని పాపానికి ఒడికట్టారో, ఆ పాపపు ఒడిలో నుండే ప్రతి ఒక్క మనిషి మరి లోకంలోకి పాపం ద్వారా వచ్చాడు. దానిని అట్లా పెడితే యేసుక్రీస్తుకి ఆదాము చేసిన పాపానికి మనకి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు, మధ్యవర్తి. చూడండి, ఆదామేమో ఆదిమ కాలం, మనమేమో ముగింపు కాలం. మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత పాపపు ముళ్ళు యేసుక్రీస్తు విరిచివేసాడు. ఆమేన్ చెప్పండి. కల్వరి శిలువలో ఆయన బలియాగం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మన మీద మోపబడిన పాప దోషం యేసుక్రీస్తు వచ్చి విరిచివేశాడు. ఇప్పుడు మన మీద నేరారోపణ చేసే ఆ పాపం ఏమైందంటే నిరర్ధకం చేయబడింది. నేను అంటాను, యేసుక్రీస్తు నీ కోసమే కల్వరి శిలువలో రక్తం కార్చాడు. మనందరి కోసమే ఆయన బలి అయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు. ఇది మన కోసమే, నా కోసమే అని అన్నాం. మీరందరూ చేతులు తల్లిలు చెప్పండి. మీరందరూ బాగానే నా కోసమే చెప్పారు. కానీ ఇంకా మీలో కొంతమంది పాప క్షమాపణ నొందక, మారు మనసు పొందక, యేసు రక్తం ద్వారా కడగబడకుండా ఇంకా ఈ లోకంలో మీరు ఏదో చేస్తున్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు వేసి దేవుడి యొక్క రక్త మాంసాలకు దూరం అవుతూ, నిత్య జీవానికి దూరం అవుతూ, సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని మీరు చాలా కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఆ సమయం అంతా దుర్వినియోగం చేసుకుంటున్నారు. చూడండి, మన కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. అవునా కదా? చాలామంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇంకా మనం సమయాన్ని పాడు చేస్తే నీ పాపములో నుంచి నువ్వు విడుదల పొందావు అనడానికి రుజువేంటి? యేసు వచ్చాడు, అందరి కోసం రక్తం కార్చాడు అంటే సరిపోతుందా? ఆయనైతే మనల్ని విడిపించడానికి వచ్చాడు, రక్తం కార్చి మరణించాడు, వెళ్ళిపోయాడు. మరి నువ్వు అది గుర్తించి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం పొందాలి. ఆ బాప్తిజమే నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 22:16 అది 22వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, గనుక నీవు తడువు చేయుట ఎందుకు?
లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది, చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తడువు చేయడం ఎందుకు? నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టినవాడు నజరేయుడైన యేసు మన కొరకు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన సశరీరుడుగా, ఇదిగో నేను సజీవుడునని ఆయన మృత్యుంజయుడుగా మన ఎదుటికి నిలబడ్డాడు. నిలబడిన వాడే ఆకాశములోనికి ఎక్కువ వెళ్ళిపోయాడు. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇంకా నువ్వు తడువు చేయడం ఎందుకు? ఒకవేళ తెలియకపోయిందనుకో, నేను ఆలస్యం చేశానని చెప్పొచ్చు. రక్షణ గురించి, బాప్తిజం గురించి, పరలోకానికి, నిత్య జీవానికి ఆ యొక్క అనుమతి, ఈ బాప్తిజం అని తెలియకపోతే నీవు వాయిదా పెట్టవచ్చు, నీవు దాన్ని డిలే చేయొచ్చు. దేవుడు పలు రకాలుగా సువార్త కోటాలలో, టీవీ వర్తమానాల్లో, సెల్ ఫోన్ల ద్వారా, ఇదిగో ఆరాధనలో, మందిరాలలో దేవుడు నీకు పదే మారు మనసు పొందు, బాప్తిజం పొందు, నిన్ను కడుక్కో, శుద్ధి చేసుకో, పాపానికి దూరముగా మారండి, పాపానికి దూరముగా రండి అని దేవుడు వాక్యాల ద్వారా ఘోషించి చెప్తూ ఉంటే ఇంకా నువ్వు తడువు చేయడం ఎందుకు? తడువు చేయడం ఎందుకు? బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం. యాకోబు పత్రికలో కూడా మీరు ఒక మాట చదువుతారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం నుండి మీరు 15వ వాక్యం వరకు చదవండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలు కలపబడి వాడై శోధింపబడుచున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. చూసారండి, దురాశల వల్ల పాపములోనికి దిగజారిపోతున్నాం. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. దురాశల వల్ల పాపంలోనికి, పాపం వల్ల మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. ఆ లింక్ చూడండి ఎట్లా వస్తుందో. దురాశ, ఇంకా పాపాన్ని గురించి మన బైబిల్లో చాలా రకాలుగా చెప్పవచ్చు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. లేకపోతే మద్యపాన ఆసక్తులు, కామ క్రోధ మతమాశ్చర్యాలు, విపరీతమైనటువంటి లోక సంబంధమైనటువంటి గుణగణాలు, ఇవన్నీ ఏం చేస్తున్నావంటే పాపములోనికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి, పాపములోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. పిల్లరా, ఈ విషయాలన్నిటినీ మనం ఈ అలర్తో కూడిన ఆటపాటలు, పాపపు పూరితమైన వాటన్నిటినీ మనం గమనిస్తూ చూస్తూ ఉండేటప్పుడు పాపం ఒక మనిషిని మరణానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, పాపం చేసిన వెంటనే మనుషులు చనిపోతున్నారు. బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం, చనిపోతూ ఉన్నారు. అననీయ సఫీరాలు మనం గమనించినప్పుడు చిన్న అబద్ధం ఆడారు అంతే, వెంటనే వాళ్ళ ప్రాణం ఏమైపోయింది? ప్రాణాలు పోయాయి. అంత మాత్రమే కాకోకుండా 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాడిది ఏది ఆశించకూడదు, నీ దేవుడైన యెహోవాను 6 దినాలు నువ్వు శ్రమపడి కష్టపడి పని చేసుకొని 7వ దినాన్ని నువ్వు మందిరానికి అంటూ. ఇప్పుడు ఈ ఆజ్ఞలలో ప్రతిదీ ఏది ఒక్కటి చిన్నది నువ్వు తప్పిపోయినా నువ్వు పాపానికి వెళ్ళిపోయావు అని అర్థం. ఆరాధన మానేవనుకో నువ్వు పాపం చేసావు. ఆరాధన మనం పని చేసావనుకో, ఆ పని దేనివల్ల వచ్చిందంటే పాపం చేసి సంపాదించిన డబ్బు. అది ఏ పాపం చేసావు? ఆరాధన మానటమే పాపం, అంతే కదా. 10 ఆజ్ఞలు అదే ఉంది కదా. 6 దినాలు కష్టపడుకో, 7వ దినం దేవుని దగ్గరికి రావాలి అంటే, ఇప్పుడు నువ్వు 7వ దినం దేవుని దగ్గరికి రాలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ ఆజ్ఞను మితిమీరడం ద్వారా నువ్వేమయ్యావంటే పాపం చేసావు. మొదటి పాయింట్ మీకు చెప్తాను చూడండి. ఆ మొదటి పాయింట్లో ఏమని ఉంటుందంటే, బైబిల్లో మీరు యోహాను రాసిన మొదటి పత్రికలో మీరు ఆ మాట చదవండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి తీసి ఆ మాట చదవండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. చూడండి, ఇది మొదటి మాట. ఈ లోకంలో పలు రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. వ్యభిచారం చేయటం పాపం, దొంగతనం చేయటం పాపం, అన్యాయం చేయటం పాపం, అక్రమాలు చేయడం పాపం. ఈ లోకంలో నరహత్య చేయడం పాపం. లేకపోతే కొత్త నిబంధనలోకి వస్తే మనసుకు సంబంధించిన పాపాల గురించి దేవుడు చెప్పాడు. పాత నిబంధనలో శరీర సంబంధమైన పాపాల గురించి చెప్పాడు. ఈ ఆత్మ సంబంధమైనవి మనసుకు, హృదయానికి, అంతరంగానికి సంబంధించిన పాపాలు, తలాంపులకు సంబంధించిన పాపాలు, పాత నిబంధన గ్రంథంలో శరీర సంబంధమైన పాపాలు. పాపం ఏదైనా పాపమే కనుక ఈ పాపం, శరీర సంబంధమైన పాపం మనల్ని మరణానికి తీసుకెళ్తుంది కనుక ఇన్ని పాపాల మధ్యలో ఈ రోజున కొన్ని విషయాలు, మరికొన్ని పాపాలు లోకంలో బైబిల్లో గ్రంథస్థం చేయబడిన వాటిని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఏంటంట? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం అంటే ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి, ఎవరినో చంపితే ఎంత పాపం, లేకపోతే ఏదన్నా వ్యభిచారం చేస్తే ఎంత పాపం, భర్త ఉండగా భార్య ఉండగా పాపం చేస్తే పాపం. ఇట్లా ఇవన్నీ పాపాలకు సంబంధించిన ఈ లిస్టు. అయితే వాక్యంలో ఈ పాపాల మధ్యలో దేవుడు వాక్యం మరికొన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడి రోజున మనకి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఇష్టపడుతున్న మాట ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. చూడండి, ఇప్పుడు నేను అంటాను, అననీయ సఫీరా ఇద్దరు చనిపోయారు. దేనివల్ల చనిపోయారు చెప్పనా? అబద్ధం ఆడారు. ఆ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మీరు చదివితే వాళ్ళిద్దరూ కూడా అబద్ధం ఆడారు. ఏమని? ఇంతకే మీరు పొలాన్ని అమ్మారా? ఇంతకే. కానీ ఇంతకే అని దేవుడితో చెప్తున్నారు, సేవకులతో చెప్తున్నారు. కానీ ఇంట్లో మాత్రం కొంత దాచిపెట్టుకొని, ఆ మాట చదవండి మీరు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో. చూడండి, 4వ వాక్యం చదవండి. అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవుడితోనే అబద్ధం ఆడావు. చూడండి, ఎవరితో అబద్ధం ఆడాడు అంటానా? దేవుడితోనే అబద్ధం ఆడేశాడు. పిల్లరా, దేవునితోనే అబద్ధం ఆడేశాడు. నేను ఒక వాక్యం చదివా, ఇంత చిన్నదానికి చచ్చిపోతారా? అబద్ధం ఆడితే చచ్చిపోతారా? యోహాను పత్రిక మొదటి పత్రిక 5:16. 5:16. దేవునికి మహిమ కలుగును గాక. కీడు చేసిన వాళ్ళు ఏ పునరుద్ధానం వచ్చదు? తీర్పు పునరుద్ధానం. అది మేలు చేస్తేనేమో జీవ పునరుద్ధానం, కీడు చేస్తేనేమో తీర్పు పునరుద్ధానం. మొత్తం మీదట పాపం చేసిన వాళ్ళు లేపబడతారు, నీతిమంతులు కూడా లేపబడతారు. అయితే ఈ లేపబడిన వాళ్ళని దేవుడు ఎవరిని ఎట్లా తీర్పు తీరుస్తాడంటే, పాపం చేసిన వాళ్ళకైతేనేమో పాపపు తీర్పు పునరుద్ధానం ఉంటుందంట వాళ్ళకి. నీతిమంతులైన వాళ్ళకి జీవం కలిగిన పునరుద్ధానం దేవుడు ఇస్తాడు. వీళ్ళకి ఏ తీర్పు ఉండదు. అందరు చప్పట్లు కొట్టి దేవుడిని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు మేలు చేసావనుకో, డైరెక్ట్గా ఇక తీర్పు లేకుండా వెళ్ళిపోతావు. కీడు చేసావనుకో, నిన్ను తీర్పు తీర్చడానికి లేపబడ్డాక అక్కడ ఆపుతాడు. అమ్మా నువ్వు బయట వెయిట్ చేయి, అయ్యా నువ్వు ముందుకు రా, నువ్వు లోపలికి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు మేలు చేసినోడు ఈ కీడు చేసినోడు వెనకమాల ఉన్నాడు అనుకో, కీడు చేసినోడు పక్కన పెడతాడు, లోపలికి రానియడు. ఆయన లోపలికి రానికోకుండా ఆ కీడు చేసినాడు, నువ్వు ఒక్కసారి ఆగు, ఆ మధ్యలో ఉన్నావు, అమ్మ నువ్వు రా, నువ్వు లోపలికి వెళ్ళిపో. వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళని వాళ్ళని ముందు పంపిస్తావేంటయ్యా? అప్పుడు అంటే ఆ మాట అంటే ఆయన అంటాడు, నువ్వు కీడు చేసావుగా,
నీకు కొంత లెక్చర్ ఇవ్వాలి, నీకు కొంత దాని పేరు ఏం పేరంటే నీకు కొంచెం క్లాస్ ఇవ్వాలి, క్లాస్ తీర్పు ఇవ్వాలి నీకు. నువ్వు కొంచెం వెయిట్ చేయి. నువ్వు చేసిన పనులన్నిటికీ నీ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను పక్కన పెట్టి నిన్ను కొంచెం క్లాస్ బీగుతాడు అనమాట, తీర్పు తీరుస్తాడు. మేము చేసిన వాళ్ళని ఏం చేస్తారంటే డైరెక్ట్ చేయడం, వాళ్ళకి ఏం ఉండదు, ఇంకా లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకి తీర్పు తీర్చాల్సిన అవసరం, వాళ్ళకి దేవుడు డైరెక్ట్ పంపించేస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? చంపేసేస్తారు. అదే నేను చెప్పాలనుకున్నా ప్రారంభంలో. మరణానికి తీసుకెళ్లే పాపాలు కొన్ని ఉంటాయండి. కొన్ని పాపాలు ఏం చేస్తాయంటే మరణానికి తీసుకెళ్ళవు, ఆ పాపం అట్లా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు ఈ పాపం వల్ల ఒకేసారి చచ్చిపోతారు. కొంతమంది అయితే పాపం వల్ల చచ్చిపోరు, కానీ ఈ పాపం వీళ్ళని పదే పదే చంపుతూ ఉంటుంది. అది ప్రారంభంలో మీతో చెప్పాలనుకున్న మాట. ఒకేసారి చచ్చిపోతే ఏ బాధ ఉండదు. నిన్ను సీటికి మాటుకొచ్చి పాపం గుచ్చి హింసలు పెట్టి నిన్ను చిత్రహింసలు పెట్టి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తే ఆ బతుకు బుద్ధి అయిద్దా? అది ఇక్కడ మీరు చదివిన వాక్యం అదే. మరణానికి తీసుకువెళ్ళే పాపం ఉందంట, మరణానికి తీసుకువెళ్ళని పాపాలు కూడా ఉన్నాయంట. ప్రారంభ వాక్యంలో పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే మరణానికి తీసుకువెళ్ళే పాపాలు కొన్ని ఉన్నాయి, మరణానికి తీసుకువెళ్ళకోకుండా ఉన్న పాపాలు కూడా ఉన్నాయి. పాపం ఒక మనిషిని చాలా దుస్థితులకి నడిపించేస్తుంది. ఏ చిన్నదానికి తగినట్లుగా దానికి తగ్గ తీర్పులోనికి, ఏ చిన్నదానికి తగ్గట్టుగా అది చిన్న పాపమే కావచ్చు, పెద్దదే కావచ్చు, దాని యొక్క పరిస్థితికి తగ్గట్టుగా, పరిణామానికి తగ్గట్టుగా, దాని సామర్థ్యానికి తగ్గట్టుగా దేవుడు దానికి తీర్పు తీరుస్తున్నాడంట, అందుట్లోకి నడిపిస్తూ ఉన్నాడంట. నేను అంటాను, ఈ పాపం ఏదైనా కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణమే గనుక ఆ మరణపూరితమైనటువంటి ఈ పాపం మనుషుల్లోనికి దేనిని బట్టి ఎంటర్ అవుతుంది. లోకంలో ఉండేవాళ్ళు అయితే మద్యం వాటితో వీటితో పాపంలోకి వెళ్ళిపోతారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దేంట్లోకి ఎలా వెళుతున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం పాపంలోకి వెళ్ళిపోతున్నాం. మొదటి మాట ఇది. దేని ద్వారా వెళుతున్నాం? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ చిన్నదాని ద్వారానే మనిషి పాపానికి బానిస అయిపోయి పాపం వల్ల మరణం పొందుతాడంటే ఈ చిన్నది అని కాదు, కానీ ఈ చిన్నదానికి దేవుడంట చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రతిదానికి కొన్నంట క్షమించబడే పాపం ఉంటుందంట, కొంత పాపం అంట క్షమించబడలేని పాపాలు ఉంటాయంట. అంతా ఒకటే, క్షమించబడగలిగేది, క్షమించలేనిది. అర్థమవుతుందా? క్షమించేది, క్షమించలేనిది, సరిచేసేది, సరి చేయలేనిది, వీటన్నిటినీ పాపమే అని మనం పిలుస్తున్నాం కనుక ఈ క్షమించగలిగిన దాన్ని అయితే దేవుడు తప్పక క్షమిస్తున్నాడు. నేను అంటాను, ఈ రోజున మనం అందరం పుట్టినప్పుడు కాడ నుంచి పాపంలోనే ఉన్నాం. మరి మనం ఎందుకు చచ్చిపోవట్లా? అవును కదా, పుట్టినప్పుడు కాడ నుంచి మనం పాపంలోనే ఉన్నాం, ఎందుకు చచ్చిపోవట్లా? దేవుడండి బైబిల్లో ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా అని శిష్యులు అడుగుతున్నారు. దేవుడు అంటాడు 70 సంవత్సరాలు అంటే 70 ఏళ్ళు నువ్వు క్షమిస్తూనే ఉండాలంట. అంటే మనం బ్రతికినంత కాలం మన ఇరుగు పొరుగు వారిని క్షమిస్తూనే ఉండాలంట. మరొక చోట ఏమనుందంటే నువ్వు నీ తోటి వారిని క్షమిస్తే పరలోకమందున్న నీ తండ్రి నిన్ను క్షమిస్తాడు. మన ఎదుటి వాళ్ళని మనం క్షమిస్తూ ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తూ ఉంటాడంట. అంటే ఇప్పుడు నేను అంటాను, క్షమిస్తూ ఉన్నాం కదా, పాపం చేయొచ్చా? పాపం చేసి ఎదుటి వాళ్ళని మనం క్షమిస్తే దేవుడు కూడా మనం క్షమించేస్తాడా? ఈ వాక్యం మాట్లాడితే చూసి చూడనట్లుగా మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ లోకం మీదకి ఉగ్రత వచ్చి ఇదంతా అంతరించిపోయే ఆ సమయం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా
ఆ 7,000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఆయన ఉగ్రత రాక ఆగడానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని ఇంకా కృపతో కనికరిస్తున్నాడు. ఇంకా నువ్వు మారుతామేమోనని నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశంలో నువ్వు సద్వినియోగం చేసుకొని మారి ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందగలిగితే దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని మీరు పొందుకోగలగబోతున్నారు. ఆమేన్. ఈ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకోరో, ఈ అవకాశాన్ని ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంతో పాపానికి బానిసలుతారో, చేతులు ఈ అవసరత ఈ సమయం చేజారిపోయినప్పుడు ఇంకా నువ్వు ఏం చేసిన ప్రయోజనం ఉండదండి. అందుకే పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. ఇంకా దేవుడు నీ విషయంలో ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎకనైనా నీలో మార్పు కలుగుతుందేమో. నినివే పట్టణస్థులకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మారతారా? మారండి, లేదా మీ మీద నేను ఉగ్ర రూపుండై ఉన్నాను, ఉగ్రత మీ మీదకి రాబోతుంది. నినివే పట్టణం అందరూ రాజుతో సహా రాజవస్త్రాలు, వాళ్ళ సమస్త విధమైన ఆ మలిన వస్త్రాలు, పాపపు వస్త్రాలు పక్కన పెట్టేసి బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఒక దేశం మీదకి ఉగ్రం అవుతుందని. పిల్లరా, నీ ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఈ రోజున నినివే పట్టణాన్ని నీ ఇంటికి పోల్చుకోండి. నీ ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నీ సంపాదన ఏమవుతుంది? నీ ఇంట్లో సమాధానం ఎందుకు లేదు? నీ ఇంట్లో పాపం లోబడట్లేదే, భార్య నీకు లోబడట్లేదే, నీ బిడ్డలు చేయి జారిపోయి లోకములో ఇటు అటు విచ్చలవిడిగా తిరుగుతున్నారే. చెడు సహవాసాలు, దురలవాట్లకి పాల్పడుతూ, ఏమండి, ప్రార్థన జీవితం లేక, వాక్యం నీ ఇంట్లో లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఇంట్లో దేవుని యొక్క సన్నిధి లేదు. ఇల్లంతా కూడా పాపపు కోపంగా మారిపోయిందండి. దేనితో మారిపోయింది? ఏమండి, లెగిస్తే పని చేస్తున్నావు, లెగిస్తే ఇంట్లో వండుకుంటున్నావు, బట్టలు ఉతుక్కుంటున్నావు, డబ్బు సంపాదించడానికి వెళ్ళిపోతున్నావు. సాయంత్రం వచ్చాక కొనుక్కున్న టీవీ దగ్గర నువ్వు ఎంత సమయం గడుపుతున్నావో కనీసం ప్రార్థన చేసే సమయం మీకుందా? లేదండి. అంటే మీ ఇంట్లో నినివే పట్టణానికి వచ్చినటువంటి దేవుని యొక్క భయంకరమైన ఉగ్రరూపాన్ని ఆయన కలిగి ఉన్నాడన్న సంగతి మీరు గుర్తించాలి. ఈరోజు ఆ విషయాన్ని గుర్తించాలి. నినివే పట్టణానికి ఒక అవకాశం ఇచ్చాడు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుడి బిడ్డలైన మీకు దేవుడి రోజున ఆరాధనలో ఒక అవకాశం ఇస్తున్నాడు. మారతారా? సరే. లేదనుకుంటే అననీయ సఫేరా కుటుంబం ఏమైపోయిందో తెలుసా? ఇంటెళ్ళ పాది చచ్చిపోయారు. నినివే పట్టణంలో ఆ బాధని తట్టుకోలేక, భారాన్ని భరించలేక అందరూ గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి 3 దినాలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా వాళ్ళందరూ ఆ కీడు, ఆ ఉగ్రత తప్పిపోవాలని కడుపులు కట్టుకొని ప్రార్థన చేశారు. నీ జీవితం మీద నీకు ఎంతవరకు ఉందో, నీ భర్త గురించి నీకు ఎంత బాధ్యత ఉందో, నీ బిడ్డల గురించి నీకు ఎంత బాధ్యత ఉందో, నీ కడుపు కట్టుకుని దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ ఇంట్లో నినివే పట్టణం మీద దేవుడు పశ్చాత్తాపపడినట్లుగా మీ ఇంటి మీద దేవుడు పశ్చాత్తాపపడునుగాక. ఆమేన్. చూడండి, ఆ యోనా గ్రంథం మీరు చదివితే ఆయన చేయాలనుకున్నటువంటి కీడు, ఆ రప్పించాల్సిన ఉగ్రత రప్పించుకోకుండా ఆయన అంట పశ్చాత్తాపుడై ఆ కీడుని యోనా గ్రంథంలో గమనించగలుగుతాం. పదో వాక్యం 3 అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఈ నినివే 3:10 ఈ నినివే వారు
చెడు నడవలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. మానేసాడా దేవుడు? మానలేదా? ఎందుకు మానాడు? ఆ 3వ అధ్యాయం మీరు చదువుకుంటే, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కీడు వస్తుంది, ఇంట్లో సంపాదిస్తున్నావు కనబడట్లేదు, ఆరోగ్యాలు బాగోట్లేదు, భర్త మాట వింటలేదు, త్రాగుతూ కాలాన్ని సమయాన్ని బయట వృధా చేస్తున్నాడు. సంపాదించేదంతా త్రాగుడు ఆ బార్ షాపుల్లోకి వెళ్ళిపోతుంది. సంపాదించిందంతా అక్రమ సంబంధాల వల్ల వేరే ఇంట్లోకి, నీ ఇంట్లో ఇవ్వాల్సిన సంపద ఎవరికో ఇస్తున్నాడు తీసుకువెళ్ళి. బిడ్డలు చూస్తే అర్ధరాత్రి 12 గంటల వరకు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగి ఆ సహవాసాలు ఈ సహవాసాలని ఇంటి పట్టున లేకోకుండా, తల్లిదండ్రులకి సహాయపడకోకుండా అయిపోతుంది. ఇంటి ఇల్లాలుగా నువ్వు ఇంటిని చక్కబెట్టి అలసిపోయి కనీసం ప్రార్థన చేసుకునే సమయం కూడా మీకు ఉండట్లేదే. దీనికి కారణం ఏంటో తెలుసా? నీ ఇల్లు అదొక రకమైన శాపంలోకి వెళ్ళిపోతుంది, అదొక రకమైన దరిద్రతలోకి వెళ్ళిపోతుంది. అంటూ ఇప్పుడు దీన్ని మీరు ఆపాలి, ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ వివిధ ప్రతికూల పరిస్థితుల మధ్యలో నుంచి ఎలా బయటపడాలి? వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకులే, కన్నం పెంచాం పెళ్లి చేసాం అంటే సరిపోతుందా? కాదండి, అట్లా అంటే సరిపోదండి. వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నీకు ఉండాలి. నీ భర్తని, నీ భార్యని రక్షించుకోవాల్సిన బాధ్యత మీకు ఉండాలి. ఇక్కడ నినివే వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజు నాకేముందిలే, నేను సింహాసనం బంగారాలు డబ్బు పలుకుబడి ఎంతో ఉంది, ఎట్లా కొట్లా నేను తప్పించుకొని ఏ చంద్రమండలంలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోతుందిలే రాజు అనుకోలేదండి. ఎందుకంటే దేశం మీద రాజుకి బోల్డ్ డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బుతో ఏదైనా చేయొచ్చు కదా. ఆయన అట్లా అనుకోవాలా. రాజు కూడా రాజవస్త్రాలు తీసివేసి, ఈ దేశం నాది, ఈ రాజ్యం నాది, ఏదన్నా సమస్య వచ్చిందంటే రాజుగా నాకే ముందు అది వేలెత్తి చూపించుతుంది. రాజ్యములు ఎవరికి ఏదన్నా అయితే అది నాకే కదా మచ్చ. ఇంటికి పెద్దదానివైనా పెద్దోడువైనా ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరుగుతూ ఉంటే అది నీకే కదా మచ్చ. వీడిని కన్న వాళ్ళు ఎవరండి? వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటారు ముందు, అవునా కదండి? వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అంటారు. ఇంకా నీ బిడ్డలు విగ్రహారాధన విడిచిపెట్టి ఇంకా దేవుళ్ళలోకి రాలేదా? నీ కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు దేవుళ్ళలోకి రాలేదా? మీరు చేయాలి. ఇక్కడ నినివే రాజు ఏం చేస్తున్నాడంటే తీసివేసి, 6వ వాక్యం చదవండి, 3:6. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడు అంటమ్మా? ఎందుకు కూర్చున్నాడు? ఆయన కడుపు నిండుతుంది కదా, డబ్బు ఉంది ఆయనకి, ఎందుకు కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఇంటికి పెద్దవాళ్ళైన మీరు నీ బిడ్డల మాట ఎంట్లా, నీ కూతురు మాట ఎంట్లా, నీ భర్త మాట ఎంట్లా, భార్య మాట ఎంట్లా, నీ కడుపును పుట్టిన వాళ్ళు నీ ఇంటికి వచ్చి, లేకపోతే నీ బిడ్డలకి కట్టిన వాళ్ళు, నువ్వు కట్టి వివాహాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరి కోసం ఇంటి పెద్ద దిక్కుగా, రాజ్యానికి పెద్ద దిక్కుగా రాజు దిగేశాడు. ఎక్కడి నుండి? సింహాసనం మీద నుండి దిగాడు. నీ ఇంటికి నువ్వు పెద్ద దిక్కువై నువ్వు దిగి వచ్చుదువుగాక. వాళ్ళు ఏదన్నా అయిపోయారు అనుకోండి, వీళ్ళని కన్నవాళ్ళు ఎవరు అని అంటారు. ఆ మాట రాకముందే దేవుడికి ఈ మాట బయలుపరుస్తున్నాడు. నీవు వాళ్ళెట్టే ఒకటి పోతున్నారులే అని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతే, ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది. చెట్టుకొకరు పుట్టకొక్కరై
అనాథలై అరిచే రోజు అయిందా లేదా చూసుకో ఒకసారి. నీ ఇంట్లో పరిస్థితి చూసుకో. చెట్టుకోకళ్ళు అయిపోయారు, పుట్టకోకళ్ళు అయిపోయారు, అటు ఒకళ్ళు పోయారు, ఇటు ఒకళ్ళు పోయారు, ఇంట్లో నువ్వు ఒకదానివే ఉంటావు. ఎటువంటి అయిపోయారు. ఎవరిలో దేవుడు లేరు, ఎవరిలో వాక్యం లేదు, ఎవరిలో ప్రార్థన లేదు. నీ స్థితి అంతా కూడా అదొక రకమైన స్థితి మారిపోతా వచ్చిందండి. అదో గతిలోకి వెళ్ళిపోతూ ఉంది. రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే పాపం వల్ల వచ్చు జీతం. మొదటి పాపం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంట్లో అందరూ చనిపోయారండి. దేన్ని బట్టి అంటే దేవుడు ఎవరిని ఊరకనే చంపడు. నేను ఆదికాండం నుంచి చదువుతూ ఉండేటప్పుడు మొట్టమొదటి దేవుడు హెచ్చరిస్తాడు. నోవాహు దినాల్లో జలప్రళయం రాబోతుందని దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. జలప్రళయం వస్తుంది, వాడ కట్టే లోపే మీరందరూ మారిపోయి వాడలోకి రావాలి. రాలేదో నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్లలో చనిపోతారు. దేవుడు చెప్పాడు లేదా? నరహత్య చేస్తున్నావేమో, లేకపోతే మోసం చేస్తున్నావేమో, దొంగలిస్తున్నావేమో దేవుడి సమయాన్ని, దేవుడి దశంభాగాన్ని. ఒకసారి ఆలోచించుకో. నీవేమైపోతావు? నీ పరిస్థితి ఏమిటి? నీ పొరుగువాడిది ఆశిస్తే నువ్వేమైపోతావు? ఒకసారి ఆలోచి. పొరుగువాడు భార్య అని, పొరుగువాడు భర్తను ఆశిస్తే నువ్వేమైపోతావు? ఒకసారి ఈ రోజున ఇవన్నీ పదాజ్ఞలోనే ఉన్నాయి. అందుకని మొదటి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇది మొదటి పాపం. మీకు ముందే చెప్పేసా, పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వచ్చేస్తుంది. మనం లోకంలో ఉన్న పాపాల గురించి తెలుసుకున్నాం. ఆత్మీయంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఈ రోజున ఆజ్ఞను అతిక్రమించేస్తే నువ్వు పాపం చేసిన లిస్టులోకి వెళ్ళిపోతావు. అందుకే ఆజ్ఞను అతిక్రమించుకోకుండా, ఆ పాపంలోనికి వెళ్ళకోకుండా దేవుడి బిడ్డలుగా మనం అందరం జాగ్రత్త పడుదుము గాక. ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని మీరు అనుభవించండి, కానీ అదిగో ఆ మంచి చెట్లు తెలివినిచ్చే ఆ వృక్షపు ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు. ఏమన్నాడమ్మా? వద్దు అన్నాడు. వద్దు అన్న దాన్ని నువ్వు వెళ్ళిపోయి ఆయన మాటను ధిక్కరించి దాన్ని చేసేవనుకో, దానికి ఏం జరుగుతుంది? తోటలో నుంచి వెళ్ళిపోయబడ్డారు. శాపం వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళను బట్టి భూమి అంతా కూడా ఏమైపోయింది? శపించబడిపోయింది, పాపపు లోకంగా మార్చబడిపోయిందండి. వాళ్ళిద్దరిని బట్టి భూమి పాడైపోయింది, పాపపూరితముగా మార్చబడిపోయింది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ తెలియపరుస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే మనకి పాపం అయిపోతుంది. అందుకే ఇంకా మీరు ఆజ్ఞను అతిక్రమిస్తూ అతిక్రమంలో వెళ్ళిపోయి, ఏమండి, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే పాప క్షమాపణ పొందుతాడు, దేవుడు కృపను పొందుతాడు, ఆయన దయను సంపాదించుకోగలుగుతాడు. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. అతిక్రమాన్ని దాచిపెట్టుకోకూడదు. ఆజ్ఞను అతిక్రమించావు, అది దాచిపెడితే ఎట్లాగా? దేవుని భాగాన్ని దొంగిలించావు, దాచిపెడితే ఎట్లా? ఆరాధనకు దూరం అయ్యావు, దాచిపెడితే ఎట్లాగా? ఏమండి, ఇదంతా కూడా ఏంటంటే పాపం వల్ల వచ్చింది. అందుకే ఈ తెలియనటువంటి చిన్న చిన్న పాపాలు, చిన్నవి కాదు, ఇవి కూడా పెద్దవే. లోకంలో ఉన్నప్పుడు దౌర్జన్యంగా మనం చేసిన పాపాలు ఉంటాయి. దేవునిలోకి వచ్చాక వాక్యానుసారంగా చెప్పబడి ఈ పాపాలను మనం చేస్తూ ఉంటున్నాం. ఈ పాపాలకి మనం దూరంగా మారాలి, దూరం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే చూడండి, బైబిల్లో రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. రోమపత్రిక 14:23. రోమపత్రిక 14:23. అనుమానించేవాడు తింటాడు గనుక విశ్వాసం లేకుండానే తింటున్నాడు గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో పాపం. చూడండి, రెండో మాట ఏంటంటే
విశ్వాసం లేకోకుండా నువ్వు ఏది చేసినా కానీ అది పాపమే. దేవుని సంగమా, బాప్తిజలు పొంది ఆరాధనలో మానక కొనసాగింపబడుతున్న దేవుడు బిడ్డలారా, మొదట పాపం నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. రెండో పాపం విశ్వాసం మూలముగా కానిది ఏదో, విశ్వాసం మూలమును కానిది ఏదో అంటే విశ్వాసంతో జరిగించాల్సిన నువ్వు విశ్వాసం లేకోకుండా చేస్తే అది పాపము. అర్థమవుతుందా? విశ్వాసము లేకోకుండా చేసేది. బైబుల్ హెబ్రీ పత్రికలు ఏమంటుందంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. విశ్వాసముతో దేవుడికి సాష్టాంగపడాలి మనం అందరం కూడా. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా మనం మారాలి. విశ్వాసం లేకపోతే దేవునికి మనం కష్టమైపోతామండి, కష్టమైపోతాం. విశ్వాసం ద్వారా రాజ్యాల్ని జయించారు. విశ్వాసము ద్వారా రక్షణ వారిని సిద్ధము చేసుకున్నాడు. విశ్వాసము ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి. విశ్వాసపు ప్రార్థన రోగిని స్వస్థపరిచింది. విశ్వాసము చనిపోయిన వాళ్ళు బ్రతికారు. విశ్వాసము దీర్ఘకాల రోగులు బాగుపడ్డారు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఏమని రాస్తూ ఉంటాడంటే చూడండి, ఇర్మియా గ్రంథం 3:22 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 3:22 చదవండి. భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. చూడండి, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసఘాతకులు, విశ్వాసము లేని మూర్ఖులు, ఇట్లా వాక్యాల్లో పలుసార్లు మనం ఆ పదాలు వింటూనే ఉంటాం. అయితే మీ అవిశ్వాసాన్ని బాగు చేసుకునే రోజు ఈరోజు. ఆమేన్. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేన్ని బాగు చేసుకోవాలి చెప్పండి, నోళ్ళు తెరిచి చెప్పండి అందరూ. వినకపోతే కూడా విశ్వాసం కలగదు. అందుకే దేవుని వాక్యం విశ్వాసము కానిది ఏదో అది పాపం. విశ్వాసం మూలముగా చేసేది పాపము కాదు, కానీ విశ్వాసం మూలముగా చేయకపోతే అదే మన పాలిట పెద్ద పాపం. నువ్వు ఏది చేసినా విశ్వాసముతోనే చేయాలి, విశ్వాసంతోనే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు డబ్బు అవసరమా? పని చేయి, ప్రార్థన చేయి. ఆమేన్. ఏం చేయాలి? ప్రార్థన చేసి పని చేయాలి. నీ ఇంట్లో కష్టాలు తీరాలా? ప్రార్థన చేసి నీ ప్రయత్నాలు నువ్వు చేయి. వివాహాలైనా, ఉద్యోగాలైనా, చదువులైనా, కుటుంబ సమాధానమైనా, కుటుంబం కట్టబడే విషయమైనా ప్రార్థన చేసి ప్రయత్నం చేయి. ప్రతిఫలం ఏంటో నువ్వు చూస్తావు. ప్రార్థన చేయకోకుండా సమస్యల దగ్గర ఆగిపోయి ఇక ఇది అయిపోయిందిలే, ఇక ఇంకో దాంట్లోకి వెళ్దాంలే, ఇక ఇది అయిపోయింది అప్పుడే అయిపోయిందా? సంవత్సరం 2 సంవత్సరాలకు అయిపోయిందా? మాట్లాడకపోతే పోయినట్టేనా? ఇదే కదా పోరాటం. మనకు లోబడకపోతే లోబడేటట్టు చేసుకోవటం పోరాటం. మాట వినకపోతే మాట వినేటట్టు చేసుకోవటం పోరాటం. ఈ పోరాటంలో నువ్వు విసుకక పోరాడి 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 ఒక గెలుపును మీరు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. కడుపున పుట్టిన పిల్లలు నీ మాట వింటలేదని ఒక్కొక్కళ్ళని చంపేస్తావా? వదిలేస్తావా? వదలలేవు కదా. నువ్వు బ్రతుకున్నంత వరకు వాళ్ళు మాట విన్నా వినకపోయినా వాళ్ళతో పోరాడుతూనే ఉంటావు. అయ్యా, బాయ్, నా మాట వినండి అయ్యా, అమ్మా నా మాట వినండి తల్లి చెప్పి చెప్పి కన్నప్పటి నుండి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి నువ్వు ముసలిదానివి అయ్యి చచ్చిపోయేదాకా చెప్తూనే ఉంటావు కదా. ఎందుకు అంతసేపు అన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పాలి వాళ్ళకి? విడిచిపెట్టుకుంటున్నావా? విడిచిపెట్టుకోవట్లేదు కదా. అట్లాగే విశ్వాస జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలు నువ్వు పోరాడుతూ ఉండాలి.
ఈ పోరాటాల మధ్యలో దేవుని మీదే ఆధారపడిన దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూ నీవు పోరాడుతూ ఉంటే నీ విశ్వాసం ఒక రోజుకి ఏమవుతుందంటే దేవుడు దాన్ని విశ్వాసం ద్వారా సఫలకృతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసము కానిది ఏదో అదే విశ్వాసము లేనివి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు విశ్వాసం మనకి ఆధారమై ఉన్నది. ఏమై ఉందంటమ్మా? విశ్వాసం మనకు ఆధారమై ఉన్నది. లేనివి ఉన్నాయని మనం నమ్మాలి. లేనివి ఏంటి, ఉన్నాయేంటి? లేనివేంటి ఉన్నవేంటంటే పరలోక రాజ్యాన్ని మనం ఎవరు చూడలా, కానీ యేసయ్య చెప్పాడు, బైబుల్ ఉంది, వాక్యం ఉంది. ఇప్పుడు ఆ పరలోకాన్ని మనం చూడకపోయినా బైబుల్ చెప్పింది కాబట్టి మనం పరలోకాన్ని నమ్మాలి. యేసుప్రభుని మనం చూసామా? చూడలా. అయినా యేసుప్రభుని నమ్మే కదా బాప్తిజాలు పొంది రక్షణ పొందాం. పాపానికి లోకంలో వేరే మనం అందరం నడుచుకుంటున్నాం. యేసయ్యని మనం ఎట్లా నమ్మామో అట్లాగే నీ ఇంట్లో పరిస్థితులు కూడా ఏదైతే ప్రతికూలంగా ఉందో, ఆ లేనివి జరగనివి, నా పరిస్థితి ఎట్లా దిగజారిపోతుంది, వెనకబడిపోతున్నావు అని బాధపడే కంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా దేవుడు నాకు మేలు చేస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు ఉండి ముందుకు వెళితే తప్పక దాని ప్రతిఫలం లేనిది ఎలాగైతే నా దేవుడు చేస్తాడు అని నమ్మావో అది నీ జీవితంలో జరుగుతుంది. లేని దాన్ని దేవుడు చేస్తాడు అనుకున్నావు చూడు, అదే విశ్వాసం. అట్లాంటి థాట్, ఆలోచన, ఆ ప్రిపరేషన్కి మనం వెళ్ళలేకపోవటమే దాని పేరు. మూలముగా కానిది ఏదో విశ్వాసంతో చేయాల్సిన మనం విశ్వాసం లేకోకుండా చేస్తే అది పాపం అంటండి. ఏంటంట? పాపం అంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నీ సమస్యను అప్పచెప్పావు. సమస్యను అప్పచెప్పిన తర్వాత మళ్ళా నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇట్లా అయింది, ఏం జరిగిందో నువ్వు చెప్పాలి అని అన్నావు అనుకో. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి పోరాడాల్సిన నువ్వు ఎవరి దగ్గరకో వెళ్ళి శకునం చెప్పించుకుంటే, దాన్ని శకునగా అనేది శకునం చెప్పించుకుంటే దాన్ని ఏమని చెప్తారు, దాన్ని ఏమని అంటారు? దేవుడిని నమ్ముకున్న అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయావు అనుకో, మందులకి ట్రీట్మెంట్కి అప్పులు అడిగి ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొని హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి బాగోలేదని, ప్రార్థన లేదు, ఏమీ లేదు. దాన్ని విశ్వాసం అంటారా? విశ్వాసం అంటారా? విశ్వాసం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మొట్టమొదట బాగోనప్పుడు ముందు ప్రార్థన చేస్తారు. ఇంట్లో ఏదన్నా లేదనుకోండి ముందు ప్రార్థన చేస్తారు. పరిస్థితులు ఇంట్లో బాగోలేదనుకోండి ముందు ప్రార్థన చేస్తారు. ఇంట్లో వాళ్ళ మీద గొడవ పెట్టుకోరు, అది లేదు ఇది లేదని చెప్పి వాళ్ళ మీద తాట తీసి వదిలిపెట్టరు. ఏం చేస్తారంటే ముందు ప్రార్థన చేస్తారు. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ప్రార్థన తర్వాత మన ప్రయత్నం ఉండాలి. ప్రార్థన ముందే మనం ప్రయత్నం చేసుకోకూడదు. ముందు ప్రార్థన చేయి, తర్వాత ప్రయత్నం చేయి. అంటే ముందు దేవుణ్ణి పెట్టు, తర్వాత నువ్వు ప్రయత్నం చేయి. హల్లెలూయా. అది కాకోకుండా ముందే నువ్వు ప్రయత్నాలు చేసేసి అంతా అయిపోయిన తర్వాత వచ్చి నాకు ఇక తిరిగాను, ఏం జరగలేదు, నువ్వన్నా కాస్త ఏమన్నా ఉంటే చేస్తావా లేదా అన్నట్లుగా మన జీవితాలు ముందుకు వెళుతున్నాయి. అట్లా వెళ్ళకూడదు. అట్లా వెళ్ళకోకుండా మనం అందరం ముందుగా దేవుని సన్నిధికి అప్పగించుకొని ప్రయత్నం చేయాలి. కొంతమంది అయితే సేవకుడిగా నాకు ఫోన్ చేస్తారు, అయ్యా పరిస్థితి ఎట్లా ఉంది, మీరు ప్రార్థన చేయండి. ఈరోజు కూడా సహోదరి మరి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారని ముందు ప్రార్థన చేయమని చెప్పి మనతో ప్రార్థన అవసరత కోరి తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి రోజున ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. విశ్వాసం మూలముగా కానిది
అది ఏదో అది పాపం. మొదట ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండోది విశ్వాసంతో చేయాల్సిన నువ్వు విశ్వాసంతో చేయకపోతే అది పాపం. అది పాపం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 13:15 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 13:15 చదవండి. సుబుద్ధి దయను సంపాదిస్తూ ఉంటే విశ్వాసఘాతకుల యొక్క మార్గం కష్టతరంగా మారిపోతుంది. అంటే చూడండి, అక్కడ నువ్వు విశ్వాసం లేకోకుండా ప్రయత్నం చేస్తే నీ మార్గాలన్నీ ఏమైపోతాయి? అర్థమవుతుందా అమ్మా? అయ్యా, ఏమైపోతాయి అంట? విశ్వాసం లేకోకుండా నువ్వు ప్రయత్నాలు చేస్తే నీ మార్గాలన్నీ కష్టతరంగా మారిపోతాయి. వివాహాల విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, జీవనోపాధి విషయం కానీ, ప్రయత్నాల విషయం ఏది నువ్వు దేవుడు బిడ్డవు కనుక విశ్వాసంతోనే చేయాలి. విశ్వాసంతో చేయాలి. విశ్వాసం లేకుండా చేస్తే నీ మార్గాలన్నీ కూడా కష్టతరముగా మారిపోతాయి, ప్రతికూలంగా మారిపోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేనే మీకు ఒక నిదర్శనంగా తీసుకొని నా గురించి మీతో చెప్తాను. చూడండి, ప్రారంభంలో ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఒంటరివాడిని. దేన్ని చూసుకొని నేను ఇక్కడికి వచ్చానో, ఏ గురి కలిగి వచ్చానో, దేవుడు నా మనసు నా గురి చూశాడు. ఒంటరిగా వచ్చిన నేను ఒక ఇల్లు రెంటకు తీసుకోకముందు ఒక ఇంట్లో 4-5 కూడుకొని ప్రార్థన చేసుకుంటే, ఒక 10 మంది అయిన తర్వాత ఒక ఇల్లు తీసుకొని అద్దె కట్టుకుంటా అక్కడ సేవ చేస్తూ ఉంటే, ఆ సేవ జరుగుతూ ఉండగా దేవుడు స్థలం ఇచ్చి మందిరం కట్టారు. కొద్దిగా దేవుడు డెవలప్ చేసి కొంతమంది సంఘాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. మారి బాప్తిజాలు పొంది రక్షణ పొంది జీసస్ కింగ్స్ టెంపుల్ బ్యానర్ ఆ సంఘం క్రింద కొంతమంది విశ్వాసులు ఈ ప్రాంతంలో నుంచి దేవుడు లేవనెత్తాడు. సంఘం ఏర్పడి తదుపరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టడానికి దేవుడు ద్వారం తెరిచాడు. నేను మీ ముందే కదా తిరుగుతున్నాను. మీకు లేక నేను ప్రతిరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం పని చేసుకొని వస్తున్నానా? కూలి పని చేసుకొని వస్తున్నానా? డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళి వస్తున్నానా? రావట్లేదండి. సేవ తప్ప వేరే పని నాకు లేదు. సేవే నా పని. సేవనే నేను నమ్మకంగా చేసుకుంటున్నాను. మీరు ఖర్చు పెట్టలేని లక్షల రూపాయలతో దేవుడి పని నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరు కుటుంబాలను పోషించుకుంటున్నారు, బిడ్డలను పోషించుకుంటున్నారు. దేవుడికి 1 లక్ష ఖర్చు పెట్టండి అంటే ఎవరైనా ఖర్చు పెడతారా? నేను కుటుంబమే కలిగి ఉన్నా. వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చా, ఇప్పుడు కుటుంబం కలిగి ఉన్నా. మీకులాగా పని చేయలేను, డబ్బు సంపాదించలేను. కానీ ఒకవైపు కుటుంబాన్ని పోషించుకుంటా, మరొక వైపు సంఘాన్ని పోషించుకుంటా, మరొక వైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని సభలో. మరిది దేనిని చూసి నేను చేయగలిగాను? ఏ ధైర్యం నాకుంది? నాకు ఏ ధైర్యం? దేన్ని బట్టి? సంఘంలో వచ్చే ఆదాయం ఎంత? నేను చేసే సేవకి నాకు వచ్చే కానుక ఎంత? నేను చేసే పనేంటి? ఏమన్నా ఆలోచన ఉందా? ఏమైనా ఆలోచన ఉందా? యేసయ్యనే చూశానండి. యేసయ్యనే చూశాను, యేసయ్యని నమ్మాను. ఆయనకు అప్పచెప్పేస్తే నాకు భారం పడుకోకుండా దేవుడు చేస్తాడని నాకు తెలుసు. అది నేను నమ్మాను కనుక ఇప్పటికీ విశ్వాసంతోనే సమస్తం జరిగిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు అంటారు, పాస్టర్ గారండి, నువ్వు విశ్వాసంతోనే దీన్ని అంతటిని నెట్టుకొస్తున్నావు. లోపల నీకు చాలా గొప్ప విశ్వాసం ఉంది. కొంతమంది పాస్టర్లు ఈ సాక్ష్యం నాకు ఇచ్చారు, ఈ బిరుదు ఇచ్చారు. అవునండి, నా విశ్వాసం పైకి కనిపించేది కాదు. అది మీలో ఉన్న విశ్వాసం కూడా అది పైకి కనిపించేది కాదు. ఎవరి విశ్వాసం వాళ్ళ మనసుకే తెలుసు. అది నువ్వు దేవుణ్ణి ఎంత విశ్వసించావో, నువ్వు విశ్వసించిన దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఎలా పొందుతున్నావో
నీ మనసాక్షిగా తెలుసు. నన్ను మీకు మాదిరిగా చెప్తున్నాను. ఆయన్ని నేను ఎంత విశ్వసించానో ఇక్కడ కళ్ళకు కట్టబడినట్లుగా మీ కళ్ళకి కనబడేటట్లుగా దేవుడు ఇదంతా జరిగిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడిగింది అడిగినట్లుగా, కోరింది కోరినట్లుగా. ఏమండి, ప్రతిరోజు జీతాలకు డబ్బులు సంపాదించుకునే వాళ్ళకు కూడా లేని గొప్ప భాగ్యాన్ని, ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. రోజు సంపాదించుకొని ఇంట్లో చక్కగా అన్ని సమృద్ధిగా తెచ్చుకునే వాళ్ళ ఇళ్లల్లో లేని సౌకర్యాలు దేవుడు మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇదంతా దేవుడు ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసం ఈ రోజున కార్యరూపంలో, ఆయన క్రియరూపంలో జరిగిస్తూ ఉండగా దీనిని బట్టి మనం దేవునికి మహిమకరముగా ఉందుముగాక. ఆమేన్. మీ విశ్వాసం పాడవకూడదు, మీ విశ్వాసం చెదిరిపోకూడదు, మీ విశ్వాసం ఏమాత్రము కూడా తొలగిపోకుండా విశ్వాసములో మీరు నిమగ్నమై విశ్వాసమును బాగు చేసుకొని దేవునిలో అమూల్యమైన విశ్వాసములో అడుగులు పెట్టుదురుగాక. విశ్వాసంతోనే చేయండి. మీ ప్రయత్నం ఏదైనా, ఆలోచన ఏదైనా విశ్వాసంతో చేయండి. పాపపూరితమైనవి కాదు అండి. దేవునికి విరుద్ధమైన పనులు విశ్వాసంతో కాదు. న్యాయబద్ధమైనవి, నీతియుక్తమైనవి, మంచివి, మేలుకరమైనవి, వాక్యానుసారమైనవి మనం చేసినప్పుడు మన జీవితంలో ఆ విశ్వాసం తప్పక కార్యాన్ని జరిగిస్తుంది. దాని మూలంగా చేస్తే మనకి ఏ పాప దోషాలు మన మీద ఏలుబడి చేయి. విశ్వాసం లేకోకుండా చేసేదే పాపం. ఆ పాపాన్ని మనం జయించాలి. దేవుడికి స్తోత్రం. మూడో మాట చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. మేలు చేయటం నీకు వచ్చు, మేలు చేయటం నీకు చేతనవుతుంది. నువ్వు మరీ అంత దరిద్రపు స్థితిలో లేవు, అంత పేదరికంలో లేవు. అర్థమవుతుందన్నమాట. మరీ అంత కూటుకు కూడా దిక్కులేనంత పరిస్థితుల్లో లేరు. ఇల్లు గడవనంత పరిస్థితుల్లో మనం లేవు. మేలు చేయటం మీరందరూ చేతనైన పనే. మేలు చేయటం చేతనయ్యి కూడా, మేలు చేయటం మీకు చేతనయ్యి మేలు చేయకపోతే అది మన పాలిట పాపం. మేలు చేయటం తెలిసి కూడా, మేలు చేయటం మీకు చేతనయ్యి కూడా మేలు చేయట్లేదండి. ప్రియులారా, నేను ఎప్పుడు మీతో చెప్తా ఉంటాను ప్రియులారా ఒక మాట. అదేమిటంటే దేవుని సంఘంలో అందరూ వినండి అమ్మా. యోహాను సువార్త 5:29 చదవండి. యోహాను సువార్త 5:29. 5:29 యోహాను సువార్త. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును పొందుతారు. చూడండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. జీవ పునరుద్ధానపు తీర్పు పొందుతారంట. మేలు చేస్తే ఏ పునరుద్ధానం? జీవ పునరుద్ధానం, జీవంలోనికి వెళ్ళే పునరుద్ధానం. ఇప్పుడు మనం మరణిస్తాం 70 సంవత్సరాల తర్వాత. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరలా మనం పునరుద్ధానం చెందుతాం. యేసుక్రీస్తు 3వ దినాన పునరుద్ధానుడు అయినట్లుగా దేవుణ్ణి నమ్ముకొని మరణించిన మనం అందరం కూడా మరలా పునరుద్ధానం చెందుతాం, లేపబడతాం. ఇప్పుడు లేపబడిన మనం ఏ తీర్పు పొందుతామంటే మేలుకి తగ్గ జీవ పునరుద్ధానం పొందుతాం. హల్లెలూయా. కింద కీడు చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఏ పునరుద్ధానం చెందుతారు? బయటికి వస్తారు. అంటే కీడు చేసిన వాళ్ళు ఏ పునరుద్ధానం వస్తుంది? తీర్పు పునరుద్ధానం. అది మేలు చేస్తేనేమో జీవ పునరుద్ధానం, కీడు చేస్తేనేమో తీర్పు పునరుద్ధానం. మొత్తం మీదట పాపం చేసిన వాళ్ళు లేపబడతారు, నీతిమంతులు కూడా లేపబడతారు. కీడు చేసి మేలు మాని, అర్థమైందా? కీడు చేసి మేలు మాని పాపాన్ని ఒడిగట్టుకోకూడదు. మేలు మానటం అంటే ఏంటి? కొంతమంది మేలు చేయరు, కీడు కూడా చేయరు.
అదొక రకం. కీడు చేయరు, మేలు చేయరు, అదొక రకం. అయితే కీడు చేయటం మానేసి మేలు చేయటం కూడా మానొద్దు అని అర్థం. మేలు చేయాలి, మనం మేలును మనం కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, కీడు చేసే వాళ్ళకి ఏముందో తెలుసు మనకి. నువ్వు మేలు చేయకపోతే కూడా పాపమే. ఇది మేలు చేయకపోతే కూడా పాపమే. కీడు చేస్తే వాళ్ళకు ఉండే ప్రతిఫలం ఉంది. మేలు తెలుసుండు కూడా మేలు చేయకపోతే అది పాపం. అందుకే మేలు చేసి పాపము నుండి మనం దూరం అవుదుము గాక. 3 విషయాలు, 4, 5 ఉన్నాయి. చదువుకొని టక ముగించుకుందాం. చూడండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 5:16. 5:16. దేవునికి మహిమ కలుగును గాక. అతన్ని బట్టి సకల దుర్నీతియు పాపం. చాలు. 4వ మాట ఏంటంటే సకల దుర్నీతి పాపమే. దుర్నీతి. 4వ మాట ఏంటి? దుర్నీతి. దుర్నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటే ఏంటి? నీతి కానిది ఏదో అది అవినీతి లేదా దుర్నీతి. అవినీతి లేదా నీతికి వ్యతిరేక పదం ఏంటమ్మా? అవినీతి లేదా దుర్నీతి. బైబిల్లో ఒక మాట మీరు చదవండి, ఒకసారి ఆ మాట చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 5:23. మరొకళ్ళు మీకా సువార్త 3:9 చదవండి. 5:23 యెషయా తీసి చదవండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల యొక్క నీతిని దుర్నీతిగా కనబడేటట్లుగా చేస్తారు. చూడండి, ఇది ఒక రకమైన విధానం. లంచం పుచ్చుకొని, ఇప్పుడు మనకున్నటువంటి ఈ కోర్టులు, ఈ లోకంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ, లేకపోతే పొలిటికల్ వ్యవస్థ, ఇదంతా మనం గమనించి చూస్తే లంచం పుచ్చుకొని చదువు లేనోడు కూడా ఉద్యోగం ఇచ్చేస్తారు. చదువుకున్న వాళ్ళు పాసి పనులు చేస్తారు. ఎందుకు ఈ ఉద్యోగం వాడికి ఇచ్చావంటే వాడు లంచం ఇచ్చాడు డబ్బుకి. మరొక విషయం, కోర్టుల విషయంకి వద్దాం. న్యాయవాదుల దగ్గరికి ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాడికి వెళ్ళిన కోర్టు గెలుస్తారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? కోర్టులో డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే గెలుస్తారు. ఎవరు మంచి లాయర్ని పెట్టుకుంటారో మంచి లాయర్కి డిమాండ్ ఎక్కువ. మంచి లాయరు, మంచిగా వాదించగలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, గెలుస్తారు. కొంతమంది న్యాయవాదులు న్యాయంగానే ఉంటారు. అయితే ఈ రోజున వాక్యాన్ని మీరు గమనించండి. లంచం ఇచ్చంట నీతిమంతుల యొక్క నీతిని దుర్నీతిగా మార్చేస్తున్నారు. దుర్నీతిగా సమాజంలో కనబడేటట్లుగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ గారు చాలా మంచోడండి, ఒప్పుకోవలసిన నోరు వాళ్ళు ఇచ్చింది పుచ్చుకొని వాళ్ళు పోసింది తాగి వీడు దుర్మార్గుడు అండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. చూడు, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకొని, ఎవరో ఇచ్చింది ఎవరో పెట్టింది తిని ఏం తెలుసని ఆయన గురించి నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్తున్నావు. దాని పేరు దుర్నీతి. నీతిని దుర్నీతిగా మార్చే గుంపు ఇది. ఇట్లాంటి గుంపు లోకంలో కనబడుతూ ఉంటుంది. నీతిని దుర్నీతిగా, అంటే నీతికి వ్యతిరేకం దుర్నీతి, దుర్నీతికి ఆపోజిట్ నీతి. ఇలాగా దుర్నీతిగా ఉండటం కూడా అది మనకు పాపం. దుర్నీతిగా ఉండటం కూడా పాపం. నీతిగా ఉండాల్సిన మనం, హల్లెలూయా,
నీతిగా బ్రతకవలసిన మనం. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాప్తిజాలు పొందిన వాళ్ళు నీతిమంతులు లెక్కలో ఉన్నారండి. బాప్తిజాలు పొందని వాళ్ళు నీతిమంతులుగా లేరు. ఇప్పుడు మీరు నీతిమంతులుగా మారాలి. మారకపోతే ఇంకా దుర్నీతిలో మీరు ఉన్నారని అర్థం. ఆ దుర్నీతి మీ పాలిట బైబిల్ చెప్తుంది అది పాపం. బాప్తిజాలు పొందున్న వాళ్ళు కూడా ఒకవేళ దుర్నీతిగా ఉంటే మీరు పాపములో ఉన్నారని ఈ రోజున మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకా గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉంది? 3:9. మేకా 3:9 చదువు. దుర్నీతిని నీతిగా ఎంచుతున్నారు. చూడండి, ఇందాకేమో లంచం పుచ్చుకొని నీతిని దుర్నీతిగా చేస్తున్నారు, ఇక్కడేమో దుర్నీతిని నీతిగా చేస్తున్నారు. రెండు వాక్యాల్లో విభిన్నమైనటువంటి పరిస్థితులు. అక్కడేమో నీతిమంతుల్ని దుర్నీతిగా, ఇక్కడేమో దుర్నీతి పరుల్ని నీతిమంతులు అని చెప్తున్నారు. చెప్పవే నోరు తెరిచి. కడుపును పుట్టిన తల్లిదండ్రులు లేకపోతే ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఏ ఊరోళ్ళు కూడా మావాడు తప్పు అని చెప్పరు. సరే, ఏం జరిగిందో చెప్పమంటారా? ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా తప్పుని తప్పుగా ఖండించుకోకుండా వేరే దాన్ని ఎత్తుపట్టి అక్కడ పాయింట్ని డైవర్ట్ చేసి వేరే దాన్ని మాట్లాడుకుంటా ఆ తప్పును పక్కన పెట్టి వీడు తప్పు చేసిన దాన్ని కూడా పక్కన పెట్టేసి వీడి నీతిమంతుడు నువ్వు చేసిందే తప్పు అనేటట్లుగా. పిల్లరా, ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉన్నారండి. నీతినేమో దుర్నీతిగా, దుర్నీతినేమో నీతిగా మార్చే ఈ పాపం, ఈ పని అంతా కూడా పాపానికి చిహ్నం. ఈ పాపం వల్ల మనుషులు మరణానికి వెళ్ళిపోతున్నారు. బైబిల్లో యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే దేవుడు ఎంతో బాధపడుతున్నాడండి. యెషయా గ్రంథంలో మీరు ఆ మాట చదవండి. యెషయా 2:5లో, ఇర్మియా 2:5లో చదవండి. ఇర్మియా 2:5. అది నాయందు ఏ దుర్నీతి చూచి పితరులు వ్యర్థమైన దానిని చూసి అనుసరించారు. చూసారా? మనుషుల్లో పలు రకాలైన దుర్నీతి ఏలుబడి చేస్తూ ఉన్నది. నీతిమంతుల్ని దుర్నీతి పరులుగా మారుస్తున్నారు, దుర్నీతి పరులను నీతిమంతులుగా మారుస్తున్నారు. ఈ లోకములో ఎలా ఉంటూ ఉండగా నాలో ఏ దుర్నీతి చూశారో, ఐగుప్తు దేశంలో నుంచి సర్వ సమాజమును విడిపించి నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే కార్యక్రమంలో ఎన్ని ఉపకారాలు మీరు పొందుకున్నారో మర్చిపోయారా? నాలో ఏ దుర్నీతి చూసి నన్ను విడిచిపెట్టి అన్య దేవతలను మీరు అనుసరించి నడుచుకుంటున్నారు? దేవుళ్ళు ఏం దుర్నీతి చూశారు? దేవుళ్ళ నుంచి ఎందుకు మీరు తొలగిపోతున్నారు? ఆ కింద వాక్యాలు చెప్తున్నాయి, దుర్నీతి కలిగిన వాళ్ళకంట శిక్ష ఉందని చెప్తుంది. మత్తయి సువార్త 13:41, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:11. వీటిల్లో దుర్నీతి పరులకు శిక్ష, దుర్నీతి పరులు అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి అనని ఆ మత్తయి సువార్తలో 2 తెస్సలోనికీయులకు పత్రికలో రాయబడుతూ ఉంటాయండి ప్రియులారా. అయితే మీతో ఈ రోజున ఆ చివరిగా మాట్లాడంటే 2 తిమోతి 2:19 వాక్యం చదవండి. 2:19, 2 తిమోతి. మరొకళ్ళు హెబ్రీ పత్రిక 1:9 తీసి సిద్ధంగా ఉండండి. తీతుకు రాసిన పత్రిక కూడా తీసి రెడీగా ఉండండి. ఈ 3 వాక్యాలు చదువుకొని నెక్స్ట్ పాయింట్కి వెళదాం. 2 తిమోతి 2:19. అయినను స్పీడ్గా ప్రభు నామమును ఒప్పుకునే ప్రతి వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామాన్ని ఒప్పుకునే ప్రతి ఒక్కళ్ళు హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో. ఆమేన్, ఆమేన్. దేన్ని ద్వేషించాడంట? నీతిని ప్రేమించాడు, దుర్నీతిని
ద్వేషించేశాడు. అందుకే దేవుడు ఆనంద తైలముతో మనల్ని అభిగించునుగాక. ఆమేన్. దుర్నీతిని ద్వేషించాలి, దుర్నీతిలో నుంచి మనం తొలగిపోవాలి. తర్వాత తీతుకు రాసిన పత్రిక చెప్పాను కదా, తీతు 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి అప్పగించుకోలేరు. ఆమేన్. సింపుల్గా చెప్పాలంటే మన అందరినీ కూడా దుర్నీతిలో నుంచి విడిపించడానికి ఆయన కలవరి శిలువలో మన కోసం అప్పగించేసుకున్నాడు. చూసారా, ఆయన అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చదివే 2 వాక్యాల ప్రకారంగా దుర్నీతిని ద్వేషించాలి, దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. చెప్పండి అందరూ, దుర్నీతిని ద్వేషించాలి, దుర్నీతిలో నుండి తొలగిపోవాలంటే దేవుడి నామాన్ని మనం ఒప్పుకోవాలి. మనం ఇక ఆ దుర్నీతికి ఏ మాత్రము కూడా అవకాశం ఉండకోకుండా నీతిమంతులుగా మనము నడిపించబడుదుముగాక. నీతిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతిమంతులు దేవుడు మందిర ఆవరణలో ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. ఆమేన్. నీతిమంతులు నిశ్చయముగా దేవుని ఎదుట నిలబెట్టబడతారు. ఆమేన్. దుర్నీతి పరులు రారు అక్కడికి. అందుకే ఆయన మనల్ని దుర్నీతిలో నుంచి విడిపించాడు. ఆయన నామాన్ని మనం ఒప్పుకొని దుర్నీతి నుంచి తొలగాలి. ఆయన దుర్నీతి నుంచి మనల్ని విడిపించాడు కనుక దుర్నీతిని మనం ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. హల్లెలూయా. ఇది ఎన్నో మాట మనకి. దుర్నీతి అయినది, సకల దుర్నీతి మన పాలిటది పాపం. సకల దుర్నీతి అది మనకి పాపం. 4 విషయాలైన. 1 ఆజ్ఞ అతిక్రమమే. 2 విశ్వాసము కాకోకుండా ఏదైతే నువ్వు చేస్తావో లేకుండా అది పాపం. 3 మేలు చేయకపోతే అది నీకు పాపం. 4 దుర్నీతి పరులతో కానీ దుర్నీతి క్రియలు కానీ మనలో ఉంటే అది మనకి పాపం. అందులోంచి వేరై ప్రభువుని మనం హత్తుకొందుము గాక. చివరి మాట ఒకటి ఉందని చెప్పాను కదా, సమూయేలు గ్రంథంలో చదువుకొని అది మనం ఎప్పుడు వినే మాటే ప్రార్థన చేసేసుకుందాం. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వాక్యం. 1 సమూయేలు 12:23 చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడునవుతాను. చూసారండి, సమూయేలు అంటున్నాడు, ప్రవక్త అయిన సమూయేలు, నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే, అందరి మాట చెప్పండి, నేను ప్రార్థన చేయకపోతే, చెప్పండి అమ్మ, కళ్ళు మూసుకొని గుండెల మీద చేయి పెట్టుకొని, మీ కుడి చేయి పెట్టుకోండి, ఎడమ చేయి పక్కన పెట్టి కుడి చేయి గుండె మీద పెట్టుకొని, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు అవుతాను. నువ్వు ఇంట్లో ప్రార్థన చేయకపోయినా, మందిరంలో ప్రార్థన చేయకపోయినా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోకపోయినా నువ్వెవరివే? పాపి. ఎవరివి? ప్రార్థన లేని వాళ్ళల్లో ఏముంటుంది? పాపమే ఉంటుందండి. ఏనాడైనా నువ్వు కాస్త మోకాళ్ళేసి దేవుడికి దండం పెట్టుకున్న రోజు ఉందా? చేయాలి, ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి, వాక్యం చదవాలి, దేవుడితో మీరు సంబంధం పెట్టుకోండి అమ్మా. టీవీలతో, సెల్ ఫోన్లతో, మనుషులతో వద్దు సంబంధాలు, దేవుడితో పెట్టుకోండి. దేవుడితో మీరు సంబంధం పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని అంతకంతకు దీవించి కృపలో వృద్ధి పొందించునుగాక. మీ భవిష్యత్తులు, మీ ప్రాణాత్మ దేహాలు దేవునికి మరి ఆయన ఇష్టమైన బలియాగంగా ఇవి మారిపోతాయి. సొలొమోను మందిరం కట్టాక ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నాకు ఒక మాట నచ్చిందండి. చూడండి, ఆ ఒక మాట చదవండి. సమూయేలు రాజుల
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజులు 8వ అధ్యాయం 1 ఆయన మందిరం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 30వ వాక్యం చదవండి. మరియు ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి అదిగో ప్రార్థన చేయునప్పుడల్లా, ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన చేసినప్పుడల్లా నేను నివాస స్థానమైన ఆకాశమునందు విని మా విన్నపములు అంగీకరించుము, వినినప్పుడల్లా మమ్మను క్షమించుము. ఆ మాట చూడండి, నేను మీతో అక్కడ చదివించిన మాట ఏంటి? ప్రార్థన చేయునప్పుడల్లా. ఒకసారి ఆ మాట చెప్పండి అందరూ. ప్రార్థన చేయునప్పుడల్లా. ఇప్పుడు చెప్తా చూడండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీకు మేలు జరిగిద్ది. నువ్వు ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు అక్కడ సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? సొలొమోను ప్రార్థన చేసినప్పుడల్లా అంటే చేయనప్పుడు క్షమించడం లేదు. అక్కడ రాయబడిన మాట సరిగ్గా చదువు. ప్రార్థన చేయకపోతే క్షమించమని లేదు అక్కడ. ప్రార్థన చేసినప్పుడల్లా మా మనవులు ఆలకించి ఆకాశము నుండి నువ్వు మా పాపములు క్షమించు, అట్లా రాశాడు ఆయన. ప్రార్థన చేసినప్పుడు మనవులు ఆలకించి పాపాలు క్షమించు అంటే, నువ్వు ప్రార్థన చేయకపోతే అవన్నీ నీ మీద నిలిచిపోయి ఉంటున్నాయి. ప్రార్థన చేయకపోతే ఏ విడుదల విముక్తి లేదు. ప్రార్థన చేయకపోతే ఏ మేలు లేదు. ప్రార్థన చేసి ఎంతోమంది మేలులు పొందారండి. ప్రార్థన ద్వారానే ప్రతిఫలం. ఆకాశం తెరవబడిందా ప్రార్థన చేస్తే? వర్షం కురిసిందా? ఆకాశం నుండి దేవుడు అగ్ని గురించి బలులను తగలబెట్టిందా? ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడా? చంద్రుడు ఆగిపోయాడా? ప్రార్థన చేసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారా? ప్రార్థన చేసినప్పుడు రోగులు బాగుపడ్డారా? ప్రార్థన చేస్తే మీ ఇళ్ళు కట్టబడ్డాయా? ఆగిపోయిన లోన్లు వచ్చినాయా? మీ వీధులు బాగుపడ్డాయా? ప్రార్థన చేస్తే మీ ఇళ్లలో మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? ప్రార్థన చేస్తే నీ వ్యాపారం దీవించబడిందా? ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు వివాహాలు కుదిరిందా? పరిస్థితులు ప్రతికూలతలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా మీరు ఉండి ఆనందంగా పని చేయగలుగుతున్నారా? ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ప్రార్థన చేస్తేనే. నేను అంటాను, ప్రార్థన నువ్వు అవసరం వచ్చినప్పుడే చేయడం కాదు, ప్రతి దినం నువ్వు ప్రార్థించుచూనే ఉందురుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, వారు ప్రార్థించుచూ ఉండగా వారిని నీవు నడిపించుదువు. ఏంటంట? ప్రార్థించుచూ ఉండగా అంటే కంటిన్యూస్గా ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేసి ఆపేశాడు, ప్రార్థన చేస్తే లేకపోతే ప్రార్థన చేసి ముగించాక అని లేదు. ప్రార్థన చేస్తూ ఉండగా మనం చేస్తూనే ఉండాలి. సొలొమోను కూడా తెలివిగా చేశాడు ప్రార్థన. చూడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా, నేను కూడా అదే అంట, మీరు మందిరానికి వచ్చినప్పుడల్లా మీరు దీవించబడతారు. ఆరాధన మానుకోకుండా వచ్చినప్పుడల్లా మీరు దీవించబడతారు. మరి ఆరాధన మానిన రోజు, మందిరాన్ని మానిన రోజు, దేవుడి మాట వినని రోజు, మీరు ప్రార్థన చేయకపోయిన రోజు, వాక్యాన్ని వినుకోకుండా వాక్యం చదవని రోజు, మరి ఏమైపోవాలి మీరు? అప్పుడేమైపోవాలి చెప్పండి? మీరు నశించిపోతారుగా, పాపానికి దిగజారిపోతారుగా. పాపం మీలోకి వచ్చిందంటే ఏం జరిగినట్టు? పాపం మీలోకి వచ్చిందంటే ఏం జరిగినట్టు? మనం ఒక వాక్యం చదువుతూ ఉండేవాళ్ళం, కిటికీల దగ్గరకు వచ్చి ఎక్కువ చూస్తుందంట మరణం. ఎక్కడికి వచ్చింది? కిటికీల దగ్గరకు వచ్చి మరణం ఎదురు చూస్తూ ఉంది. ఆదికాండంలోనో నిర్గమకాండంలోనూ ఉంది, నీ వాకిట్లోనే పొంచి ఉందంట మరణం. ఎక్కడ పొంచి ఉందంట? కిటికీలో ఉంది, నీ వాకిట్లో ఉంది. అది నువ్వు చూసుకోవాలి, జాగ్రత్త, భద్రం. ఏది ఎప్పుడు సంభవిస్తుందో తెలీదు. నువ్వు ప్రార్థన మానేవో, నీ ఇంట్లో ప్రార్థన మానినా, మందిరంలో ప్రార్థన మానినా ఎప్పుడు గుటుక్కుమంటుందో తెలీదు. అమ్మా
తల్లి, అయ్యా, 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, మీరు మానుకోకూడదు. ఏంటిది? ప్రార్థన మానొద్దమ్మా. పాట రాశాడు ఒక ఆయన, కష్టమొచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీ ఇష్టమొచ్చినప్పుడు కాదు. అవునా? కష్టం వచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు నచ్చితే, నీకు కుదిరితే, నీకు కుదరకపోతే కాదు ప్రార్థన. అన్ని వేళల, ఎల్ల వేళల ఆయన్ని మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. నువ్వు దేవుడి బిడ్డవైతే, నువ్వు దేవుడి సంబంధివైతే, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివైతే, నువ్వు ప్రభువుని నమ్మిన వ్యక్తివైతే, మరణం అనే ఆ పాపానికి నువ్వు లోని కాని వ్యక్తివైతే ఈ 6 అనుభవాలు నీలో ఉండాలి. 1, ఆజ్ఞ అతిక్రమమే పాపం, దానికి దూరంగా ఉండి ఆజ్ఞను అనుసరించు. తర్వాత మాట, విశ్వాసం లేకుండా ఉండొద్దు, విశ్వాసంతో ఉండి ఆ పాపపు మరణానికి మీరు దూరం కావాలి, విశ్వాసంగా నడవండి. 3, మేలు చేయడం మానవద్దు, మేలు చేస్తూ పాపం అనే మరణం నుంచి మీరు తప్పించబడాలి. 4, దుర్నీతి నుండి మీరు దూరమై పాపం అనే మరణానికి మీరు దూరమవుగాక, నీతిమంతులుగా ప్రభువులో నడిపించబడుదురుగాక. 5, ప్రార్థన చేయకపోతే పాపం, ప్రార్థన మానుకోవద్దు, ప్రార్థన చేస్తూ ప్రభుతో మీరు సంబంధంగా, ఆయనతో సహవాసంగా, స్నేహంగా, మహిమకరముగా సాగిపోవుదురుగాక. ఆమేన్. చివరిగా అక్కడ రాయబడిన మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, పేతురు రాసి, ఆయన చెవులు వాడు ప్రార్థనల పైన ఉన్నవి కానీ ప్రభు ముఖము వారికి విరోధముగా ఉన్నవి. చూడండి, హెబ్రీ పత్రిక 5:7 కూడా చదవండి. హెబ్రీ పత్రిక 5:7. మహారోదనముతో కన్నీళ్లతో మరణములో నుంచి రక్షింపగలిగిన వాడికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన అంగీకరింపబడెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే అన్నిటికీ అంతం సమీపమైపోయి ఉందండి. అయితే ఈ అంతం సమీపం అయిపోతున్నటువంటి చివరి దినాల్లో, దుర్దినాలలో మనం అందరము కూడా చేయాల్సిన పని ఏంటంటే, మనం మానక ఎడతెగక మనము ప్రార్థన చేయుదుముగాక. చెప్పండి, చెప్పండి, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తును గమనిస్తే ఆయన కన్నెళ్లతో, రోదనలతో దానిని మరణము నుంచి రక్షించగలిగిన వాడికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడంట. దేని నుంచి రక్షించేవాడు? అందరు చెప్పండి, దేని నుంచి రక్షిస్తాడంట? అందరు చెప్పాలి. పాపం వల్ల వచ్చే జీతం. ఈ చివరి ముగింపు వాక్యం ఏంటో చెప్పనా? మరణం నుంచి రక్షించేవాడు కూడా అక్కడ ఉన్నాడంట. చప్పట్లు కొట్టండి. అదే క్లైమాక్స్, అదే ఇప్పుడు మనకి కంక్లూషన్, అంతేనా? మరణంతోనే మనం ఆగేవాళ్ళం కాదు, మరణం నుంచి కూడా రక్షించేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను మరణంలో నుంచి రక్షించేవాడు ఉన్నాడు. పాపం చేస్తే మరణం వస్తుందని తెలుసు. అయితే ఆ పాపాలు మానుకుంటే నువ్వు మరణంలో నుంచి రక్షించబడతావు. ఆమేన్. యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచి రోదన చేస్తూ ప్రార్థన చేశాడు మరణం నుంచి రక్షించగలిగిన వాడికి. మీరు కూడా సమయాన్ని, కాలాన్ని, పరిస్థితిని గ్రహించండి. ఎక్కడ చూసిన దారుడు, ఎక్కడ చూసిన ప్రేమ చల్లారిపోయింది, ఎక్కడ చూసిన మమతానురాగాలు తగ్గిపోయాయి. ఈ చివరి దినాల్లో మనం ఉన్నామని గ్రహించి మీరందరూ కూడా మానక, విసుకక, ఎడతెగక ప్రార్థించుదురుగాక, ప్రార్థించుదురుగాక.
అందరి కొరకు ప్రార్థించుదురుగాక, అన్నిటి కొరకు ప్రార్థించుదురుగాక, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించుదురుగాక, సంఘం కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, నశించిపోయే వాళ్ళ కొరకు, కుటుంబాల కొరకు మీరందరూ కూడా కలిసి ప్రార్థించుదురుగాక. ఆమేన్. ప్రార్థనే మనకు ఆయుధం అండి. ప్రార్థన లేకపోతే ఏదీ లేదండి. ప్రార్థన మనం ఆయుధంగా ధరించుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ మరణము నుండి రక్షించగలిగిన వాడికి, శ్రమల బారిలో నుంచి విడిపించగలిగిన వాడికి, కీడు అంధకార బంధకాలలో నుంచి, పాపంలో నుంచి తప్పించగలిగిన వాడికి మీరందరూ లేచి నిలబడి ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేయండి. ప్రభువా మీకు స్తోత్రం. యేసయ్యా